నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భాలకు బెదరవాడు కాడి దక్షుడు, శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితమైన నీకు నేటి నుండి యాగంలో ఆవిర్భాగంలో లేకుండుగాక. భృగు మహర్షి, తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర. దక్ష ప్రజాపతి స్వాగతం, సుస్వాగతం. భృగు మహర్షి, సామరస్యమునకేనా నన్ను ఆహ్వానించినది? అవును, అదే మా అందరి ఆశయం. అసంభవం. నీ ఆశయము నెరవేరట అసంభవం. నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది. దక్ష ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి, సరిదిద్దుకుంటాం. సహింపురాని అపరాధమే జరిగినది. నేను వచ్చుడుతోడని అందరూ నిలువబడి మర్యాద చేయవలేను కదా, జరిగినది అట్లు. నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు, పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యం కాదని నేను ఎరుగనా. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారం కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకడిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు. ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరనిదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి. దక్ష, ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంధు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభా మర్యాద తెలియనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీవు అధికుడు అన్నమాట. కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మ విష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుది లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారని నీకు నా అంశ ఇచ్చారన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశే ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతువు. శంకరుడు నీకు పూజనీయుడు కాదు. గౌరవహీనుడు, నీతి బాహ్యుడని ఇతర పూజనీయుడు ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను అర్థించి పూజించిన వాడవే. అవును, నేను పూజించుట చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించున్నది అసభ్యతయా? ఈ మహా శ్మశానవాసి వచించున్నది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు ఆవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించున్నది యథార్థం. శంకర, అర్హత లేని వాడు ఆ పీఠం ఉండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సహించితిని. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భాలకు బెదరవాడు కాడి దక్షుడు, శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితమైన నీకు నేటి నుండి యాగంలో ఆవిర్భాగంలో లేకుండుగాక. ఒరే దుర్మదాంత దక్ష! నందీశ్వర, శాంతి. పద. మహాదేవ, మహాదేవ, మీరిట్లు వెడలిపోవటం భావ్యం కాదు. భృగు, అపవిత్రుడు ఆపకు, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరానిది. ఇటుపై నీటి అత్యాచారం అనొచ్చితివేని మేము సహింపము. దక్ష, శివద్వేషి చెంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు. వీరు వెడలిపోయేంత మాత్రం సమరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి. ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానవం కాని లోకోపద్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదానం. ఆత్మవిశ్వాసం లేని భీరువులు మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదేతం. సరే, నేనే స్వయముగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఎదురుగాక. స్వామి, అప్పుడే వచ్చేసారి యాగం జరగలేదా? మాట్లాడే స్వామి, ఏమైంది? అనుకున్నంత అయింది.
మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి? రాకి వచ్చారు. వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి? మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి. అదేమిటి స్వామి అలా అంటున్నారు? మా తండ్రి మిమ్ములను అల్లునిగా మన్నించలేదా? మన్నించకే దేవి, అల్లునిగానే భావించారు. అనరాని దుర్భాషలన్నారు. కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు. గరళకంఠుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమింగగలిగాను దేవి. సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని, కన్నవారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను. నా కాంక్షలన్నీ గాలి మేడలే కూలిపోయాయి స్వామి. బాధపడకు దేవి. పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు. అగ్రజ, యాగమేదో చెయ్యి సంకల్పించావట? అవును. ఏమది? అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం. ఈశ్వరుడు లేని యాగమా? సోదరా, సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించుట తగునా? ఛాందసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బానిసలవడం అవివేకం. ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ, పోషణకర్త మహావిష్ణువు, సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగంలో ఆవిర్భాగమా? అలా అనుకు సోదరా. ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానిక వంటివాడు, అఖండ శక్తి సంపన్నుడు. ఆ చంద్రమౌళిని నీవెంత చులకన చేసినా, ఎంత దూషించినా నీ యందున్న ప్రేమ చేత సహిస్తున్నాడు. ఆ మహామహుని సహన శక్తిని ఇంకా పరీక్షించుకు. ఆ దయామయిని తృణీకరించి నాశనం చెందకు. నారదా, పిరికి పందులు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే. నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను. అంతటి మహామహుడివే కావచ్చు, కాని సోదరా, యాగం నీ ఒక్కన వల్లనే జరిగేదా? నీ సంకల్పం అందరూ ఆదరించాలి, ఆమోదించాలి, నీతో సహకరించాలి. సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు. నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్టాగరిష్ఠులైన మనుషులకే కాదు, ఆ బ్రహ్మాది దేవతలకే లేదు. నారదా, ఏ ఆటంకమే రాని నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను, జయప్రదంగా జరిపించి తీరుతాను. నారాయణ. దేవి, ఎందులకి ఈ విచారం? దేవి, నేను చేయబోయే యాగానికి చంద్రుణ్ణి, మన దత్తపుత్రికలందరినీ ఆహ్వానించబోతున్నాను. మన అల్లుని మహాదేవుని అమ్మాయి సతీదేవిని కూడానా? వీల్లేదు దేవి, వారిని ఆహ్వానించుటకు వీల్లేదు. చేయనది నిరీశ్వర యాగం అన్న సంగతి మర్చిపోకు. పోనీ కుమార్తె సతీదేవినైనా పిలవకూడదా స్వామి? సతీదేవి ఆ విశ్వాసఘాతుకురాలు మన కూతురే కాదు, మర్చిపో. అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయం ఉన్న వారెవ్వరూ మర్చిపోలేరు. మగవారు గుండె రాయి చేసుకోగలరేమో కాని ఆడవారికి అది అసాధ్యం స్వామి. దేవి, ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం. ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకో. నీ వాంఛ సఫలం చేసి నిన్ను సంతోషపెట్టాను దేవి. సంతోషం? ఇంకెక్కడి సంతోషం? కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్ళని దూరం చేశారు. ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు. ఇంకెక్కడే స్వామి నాకు సంతోషం? దేవి, నీ మనసు నొప్పించడం నాకు మాత్రం సంతోషమా? నీకోసం, నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను. నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను. కానీ నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించలేను. స్వామి, తెలుగు వన్